ఈరోజు పరమ పవిత్రమైన రోజుగా ప్రతి ఒక్కరూ అనుభవం చేసుకోండి. అనుభూతి శక్తి అవినాశి ప్రాప్తిని సదాకాలికంగా ప్రసాదిస్తుంది. ప్రశ్న: ఎవరికి యోగంలో గుహ్యమైన రహస్యాలు అనుభవం అవుతాయి? ఎవరికి అనుభవం అవుతాయి? లోతైన రహస్యాలు. బాబా చెప్తున్నారు, ఎవరైతే రోజంతటిలో అవ్యక్త స్థితి, అంతర్ముఖి స్థితిలో ఉంటారో వారే అమృతవేళ శివబాబాతో కలయిక జరుపుకుంటుంటారు మరియు గుహ్యమైన గోపనీయమైన రహస్యాలు బుద్ధి ద్వారా అనుభవం చేసుకుంటారు. బాబా అంటున్నారు, పగలంతా కూడా ఎక్కువ సమయం అవ్యక్త స్థితులై, అవ్యక్త స్థితి అంటే నేనొక్క ఆత్మని, శరీరం కాదు అనే అనుభూతి. ఆ స్థితిలో ఎంతెంత ఎక్కువగా ఉంటారో వాళ్ళకి అమృతవేళ యోగం చేసేటప్పుడు ఎన్నో రహస్యాలు అనుభవం అవుతాయి అని చెప్తున్నారు బాబా. రెండో పాయింట్, సేవలో రెండో ప్రశ్న, సేవలో అభిప్రాయ భేదాలు ఎప్పుడు వస్తాయి? బాబా చెప్తున్నారు, సర్వీస్ చేసేటప్పుడు బుద్ధి యొక్క అభిమానం వస్తే, అనగా నేను నాది అనేది వస్తే, స్వమతం యొక్క అభిమానం వస్తే అభిప్రాయ భేదాల్లోకి వెళ్ళిపోతారు. సేవ చేసేటప్పుడు సర్వీస్ కొరకు ఏ సాకు చెప్పకూడదు, వాడిపోకూడదు, ఇతరుల చేత చెప్పించుకోకూడదు. ఇతరుల ద్వారా ప్రేరణ పొందితే సగభాగం యొక్క భాగ్యం ప్రేరణ ఇచ్చిన వారికి జమ అయిపోతుంది. మీకు మీరే మురళి ద్వారా ప్రేరణ పొంది సేవ చేస్తే పూర్తి భాగ్యం పొందుతారు. అర్థమైందా? ప్రశ్న ఏంటి? సేవలో అభిప్రాయ భేదాలు, ఒకరికొకరు అభిప్రాయ భేదాలు ఎప్పుడు వస్తాయి అన్నారు బాబా. సేవ చేసేటప్పుడు నేను చేస్తున్నాను, బాబా చేస్తున్నారు అంటే వేరుగా ఉంటుంది.
నేను చేస్తున్నాను అంటే తప్పకుండా అభిప్రాయ భేదాలు వస్తాయి అంటున్నారు. ఎప్పుడు కూడా సేవ చేసేటప్పుడు వాడిపోకూడదు అంటున్నారు. అంటే డల్ అవ్వకూడదు, ఎవరి చేత చెప్పించుకోకూడదు, సాకులు కూడా చెప్పకూడదు. నాకు ఖాళీ లేదు, ఈరోజు పని ఉంది, అలా చెప్పినప్పుడు సేవ చేయలేరు అని చెప్తున్నారు బాబా. ఇతరులు ఎవరైనా మీకు ప్రేరణ ఇచ్చి సేవ చేయమన్నారు అనుకోండి, వారికి సగభాగం వెళ్ళిపోతుంది అంటున్నారు బాబా. ప్రేరణ ఇచ్చిన వారికి జమ అవుతుంది సగం. మీకు మీరే మురళి ద్వారా ప్రేరణ పొంది సేవ చేస్తే పూర్తి భాగ్యం పొందుతారంటున్నారు బాబా. అందుకే బాబా ఎప్పుడు కూడా నా చేత ఏం చెప్పించేవారంటే, మాతలకి పెళ్ళిళ్ళకి వెళ్ళినా, పేరెంటాళ్ళకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా పుస్తకాలు పంచిపెట్టండి అని చెప్పేవారు బాబా. అంటే వాళ్ళు పంచిపెడుతున్నారు అక్కడ, కానీ మనం ప్రేరణ ఇచ్చాం కాబట్టి మనకు కూడా అందులో వాటా వస్తుంది, పుణ్యం ఖాతా వస్తుంది అని చెప్తున్నారు బాబా. అదే రహస్యం అంటే. ప్రేతాత్మలు మనలో ప్రవేశించకూడదు అంటే ఏం చేయాలి అంటున్నారు. బ్రాహ్మణాత్మల శరీరంలో ఒక్కోసారి 2 లేక 3 ప్రేతాత్మలు ప్రవేశించవచ్చు. ఇలా ప్రవేశించకుండా ఉండాలంటే బీజరూపి యోగం ఉండాలి. అంటే బాబాతో ఎక్కువ స్మృతి ఉన్నప్పుడు అవి ప్రవేశించవు. అవి ఏం చేస్తాయంటే, వీళ్ళు యోగం చేసుకుంటున్నారు అని ప్రవేశించడానికి వచ్చినప్పుడు వెళ్ళిపోతాయి, ఇంకా ప్రవేశించమంటున్నారు బాబా. బాబా కూడా ఇంకో వాణిలో చెప్తారు, వాళ్ళకి ఖాతా ఉన్నప్పుడు తప్పకుండా ప్రవేశిస్తాయి, ఖాతా లేకుండా ప్రవేశించమని చెప్తున్నారు బాబా. నెక్స్ట్ ప్రశ్న, సేవా సఫలతకు కావలసిన గుణం ఏమిటి? సేవలో సఫలత రావాలంటే ముఖ్యంగా ధారణ చేయవలసిన గుణం ఏమిటంటే నమ్రత. నమ్రత అనగా నిమిత్తంగా భావించటం. బాబా చేయిస్తున్నారు, నేను నిమిత్తమని అనుభవించేసుకోవాలి. ఎవరు ఏ విషయంలో స్వతంత్రంగా ఉన్నారో, అనగా తనువుతో కానీ, మనసుతో కానీ, ధనంతో కానీ, వాళ్ళు ఏ విషయంలో స్వతంత్రంగా ఉన్నారో దాని ద్వారా సేవ చేస్తే సఫలత ఎక్కువ వస్తుంది. కొంతమంది ఏమంటారు, నువ్వు సెంటర్కి రావాలి, క్లాస్ వినాలి, యోగం చేయాలి, అప్పుడు సేవ చేయండి అంటారు. మరి వాళ్ళు ఖాళీ ఉండదు కదా, సెంటర్కు రావటానికి కూడా ఖాళీ లేనటువంటి వ్యక్తులు ఉంటారు. అప్పుడు ఏం చేయాలి? అదే చెప్తున్నారు బాబా ఇక్కడ. ఏమని? వాళ్ళు వ్యాపారం చేస్తున్నారనుకోండి, వాళ్ళకు డబ్బా ఇచ్చి డిబ్బి రోజు సాయంత్రం వ్యాపారం కట్టేసిన తర్వాత అందులో ఎంతో కొంత ₹1, ₹2 వేసుకో. అది ఆ ధనంతో కొన్నాళ్ళు అయ్యేటప్పటికి ఆ ధనంతో పుస్తకాలు తీసుకుని సేవ చేసుకోమని చెప్పారనుకోండి, స్వర్గం వచ్చేస్తాడు అతను. ఆ ఆత్మ తప్పకుండా స్వర్గం వచ్చేస్తుంది. సెంటర్కి రారాల్లో యోగం చేయరు, వికర్మలు భస్మం చేసుకోరు, కానీ ధనం తీశారు. అందుకు బాబా ఇక్కడ ఏం చెప్తున్నారంటే,
ఎవరు ఏ విషయంలో స్వతంత్రంగా ఉన్నారో ఆ విషయం ద్వారా వాళ్ళకి సేవా భాగ్యాన్ని, స్వర్గభాగ్యాన్ని, పుణ్యభాగ్యాన్ని ప్రసాదించండి అంటున్నారు బాబా. అర్థమైందా? నెక్స్ట్ పాయింట్. అంతేగాని వాళ్ళు సెంటర్కి రావాలి, యోగం చేయాలి, ఇలా మధువనం వెళ్ళాలి, లేకపోతే ఈ నియమాలు పాటించాలి అనుకుని సేవ చేయమన్నాం అనుకోండి, అలా జరగదండి బాబా చెప్తున్నారు. ఇప్పుడు ఏ కోర్సు నడుస్తుంది అంటున్నారు బాబా. బాబా చెప్తున్నారు, బ్రహ్మబాబాతో పాటు ఆ కోర్సు చాలా మట్టికి పూర్తయిపోయింది. ఇప్పుడు వ్యక్తంలో ఉన్న ఆత్మని అవ్యక్తంగా తయారు చేయడానికి బాబా కోర్సు చెప్తున్నారు. అది రివైజ్ కోర్సు అంటున్నారు బాబా. రివైజ్ కోర్సు చేసేటప్పుడు బాబా వెంట ఉండరు, కానీ ఇచ్చిన హోంవర్క్ ఎంతవరకు పూర్తి చేస్తున్నారో పరిశీలన చేస్తూ ఉంటారు. అంతే కదా బాబా చెప్తున్నారు. స్కూల్లో టీచర్ స్టూడెంట్కి చదువు చెప్తారు, కానీ మనం చదువుకోవాలి కదా అది. అలాగే ఇప్పుడు బాబా ఎక్కువ వెంట ఉంటారు. అంటే అప్పుడు బ్రహ్మబాబా ఉన్నప్పుడు ఎక్కువగా బ్రహ్మబాబా వెంట ఉండేవారు బాబా, శివబాబా ఉండి అన్నీ చూసుకునేవారు. ఇప్పుడు ఈ కోర్సు చెప్పేటప్పుడు దాది శరీరంలోకి వచ్చినప్పుడు ఇంకా ఎక్కువగా వెంట ఉండరు అంటున్నారు బాబా. ఆ సమయంలోనే వస్తారు, వెళ్ళిపోతారు. అంటే అప్పుడు ఎక్కువగా ఉండేవారు, ఇప్పుడు తక్కువైపోయిందని చెప్తున్నారు బాబా. అన్నిటికంటే ముఖ్య శ్రీమతం ఏమిటి? ముఖ్య శ్రీమతము రోజంతట్లో ఎక్కువలో ఎక్కువ శివబాబా స్మృతిలో ఉండాలి. అది శ్రీమతం. ఎక్కువలో ఎక్కువ శివ పరమాత్మని స్మృతిలో ఉండాలి. ఈ స్మృతి ఆధారంగా పవిత్రతా శక్తి, దైవీ గుణాలు, సేవలో సఫలత లభిస్తాయి. భగవంతుని స్మృతి లేకుండా మనసులో స్మృతి నడుస్తుండాలి. అప్పుడు అదే శ్రీమతం అంటున్నారు బాబా. మీరు ఇల్లు తుడుతున్నారనుకోండి, చేతితో చీపురు పట్టుకున్నాం, ఇల్లు తుడుతున్నాం, కానీ మనసులో భగవంతుని వాక్యాలు మననం చేసుకుంటే ఉన్నాయి. అదే శ్రీమతం అని చెప్తున్నారు బాబా. నెక్స్ట్ ప్రశ్న. శ్రీకృష్ణుడితో పాటు జన్మించాలంటే, చదువుకోవాలన్నా, ఆయన స్నేహం చేయాలన్నా ఇప్పుడు ఏం చేయాలి సంగమయుగంలో అంటున్నారు బాబా. సత్యయుగంలో శ్రీకృష్ణుడితో పాటు పరివారంలోకి రావాలన్నా, శ్రీకృష్ణుని పరివారంలోకి రావాలన్నా, లేదా స్నేహితురాలుగా రావాలంటే యజ్ఞ యొక్క బాధ్యత తనదిగా భావించి యజ్ఞకార్యం చేయాలి అని బాబా ఏమంటున్నారు. ఎక్కడ మనకు సెంటర్ ఉన్నా బాబా సెంటర్ అనుకోవాలి. ఇప్పుడు మీరు సేవ చేస్తున్నారనుకోండి,
బాబా ఏం చెప్తున్నారు, మనం శ్రీకృష్ణుడు ఫోటో పెట్టేసుకుని పూజ చేసినంతలో వచ్చేస్తామా? ఈ సంగమ యుగంలో యజ్ఞం నాది, బాబా నాకు ఇచ్చారు, ఎక్కేది కాదు అన్నది కాదు అనుకుని యజ్ఞానికి ఎవరైతే సహయోగి అవుతారో వాళ్ళు తప్పకుండా శ్రీకృష్ణుడి యొక్క మొదటి జన్మలో పరివారంలోకైనా వస్తారు, లేదా స్నేహితుడిగా స్నేహితురాలుగా ఉండిపోతారు, తప్పకుండా వస్తారు అని చెప్తున్నారు బాబా. ఎవరు? యజ్ఞం నాది అనుకోవాలి, అంతేగాని ఈ సెంటర్ నాది ఇలా అనుకోకూడదు. యజ్ఞం నాది, ఇది శివ పరమాత్ముడు చేస్తున్న యజ్ఞము. విదేశాల్లో చేస్తున్నా, స్వదేశంలో చేస్తున్నా, ఏ గ్రామంలో ఏ పట్టణంలో చేస్తున్నా బాబా యజ్ఞం, బాబా యజ్ఞం అని అనుకుని ఎవరైతే చేస్తారో వాళ్ళు తప్పకుండా శ్రీకృష్ణుడికి పరివారంలో తప్పకుండా వస్తారు అని చెప్తున్నారు బాబా. పరివారం అంటే అదే స్నేహితుడిగా. నెక్స్ట్ పాయింట్, ఇప్పుడు ఎలాంటి చదువు చెప్తున్నారు శివబాబా అని అడుగుతున్నారు. బాబా చెప్తున్నారు, ఏ తనువు ద్వారా చదివించే పాత్ర పూర్తయిందో ఆ చదువు యొక్క కోర్సు అప్పటితో పూర్తయిపోయింది. అంటే బ్రహ్మబాబాతో చెప్పిన చదువు ఆయనతో పూర్తి అయిపోయింది అంటున్నారు బాబా. ఇంకంటే ఆ కోర్సు మనకు అవసరం లేదు. నిజం చెప్పాలంటే ఇక్కడ బాబా క్లియర్గా చెప్పారు, సాకార వాణిలు అవసరం లేదు, ఆయనతో ఆ చదువు పూర్తి అయిపోయింది. ఇప్పుడు అశరీరగా అయ్యే చదువు చెప్పబడుతుంది. అంటే శరీరానికి మర్చిపోయి ఆత్మస్థితిలో స్థితులై కార్యం చేయాలి, మాట్లాడాలి, ఆలోచించాలి, వినాలి, వినిపించాలి. ఇలా శరీరాన్ని మర్చిపోయి అశరీరిగా అయ్యే చదువు దాది ద్వారా బాబా చెప్పిస్తున్నారు అంటున్నారు బాబా. అంటే దీని అర్థం ఏంటి? ఇక్కడ బ్రహ్మబాబా సమయంలో ఉన్న చదువు వేరు, ఇప్పుడున్న చదువు వేరు. ఆ చదువు ఆయనతో పూర్తి అయిపోయినప్పుడు ఇంక మరి సాకర్వాణీలు ఎందుకు చదువుతున్నాం మనం? చదవవసరం లేదు, చదవకూడదు కూడా. నెక్స్ట్ పాయింట్, బాబాకి ఏ టోలీ అంటే ఇష్టం అంటున్నారు. భగవంతుడికి మనం ప్రసాదం పెడతాం కదా, పండో ఫలమో ఏదైనా పదార్థం భగవంతుడికి అర్థం చేసి మనం తింటాం. కానీ భగవంతుడు ఏమంటున్నారంటే, భేదవాళ్ళు, మంచి మనసున్న వాళ్ళు పెట్టే ప్రసాదం నాకు చాలా ఇష్టం అని చెప్తున్నారు ఆయన. ఆడంబరంగా చేసేటువంటి వాళ్ళు ఆ ప్రసాదం పెద్ద ఇష్టం అనిపించదు అంటున్నారు బాబా. అంటే మనకిష్టమైన పదార్థము ఆడంబరంగా చేసే పదార్థము భగవంతుడికి పెద్దగా ఇష్టం అనిపించదు. భేదవాళ్ళు, మనసున్నవాళ్ళు, స్నేహం ఉన్నవాళ్ళు, భగవంతుడి మీద ప్రేమ ఉన్నది, ఒక చిన్న చెంచాడు పంచదార వేసినా కూడా భగవంతుడికి ఇష్టం అనిపించదు. కానీ ఆడంబరంగా ఎన్నో చేసేసి భగవంతుడి పేరు మీద మనం భుజించేసామనుకోండి, అటువంటిది భగవంతుడికి ఇష్టం అనిపించదు అంటున్నారు బాబా. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలంటే చాలా సింపుల్గా తయారు చేయాలి ప్రసాదం. ఇప్పుడు చూడండి, మనం బ్రహ్మ భోజనం అని పెట్టుకుని ఎక్కువ
పిండి వంటలు అన్నీ చేస్తాం. అది పెద్ద బాబాకి, నిజం చెప్పాలంటే అది పెద్ద బాబాకి ఇష్టం అనిపించదు. మాతలకి మాయ ఏ రూపంలో వస్తుంది అంటున్నారు బాబా. ఏ రూపంలో వస్తుంది? మాతలకి ఎక్కువ మంది, అంటే కొద్ది మందికి రాదు, ఎక్కువ మందికి వస్తుంది అంటున్నారు. ముఖ్యంగా సంబంధీకులపై మోహం ఉంటుంది. అంటే నా పిల్లలు, నా భర్త, లేదా నా భార్య, నా మనవలు, ఇలా మోహం అనేది సాలిగూడు లాంటిది అల్లుకుపోతుందని చెప్తున్నారు బాబా. ఈ మోహము అంతిమ పరీక్షలో ఫెయిల్ చేసేస్తుంది. మోహం అనేది బాబా స్మృతియాత్రతో సమాప్తి అయిపోతుంది. చూడండి, ఎవరైనా మీకు విదేశంలో ఉన్నారనుకోండి, ఏదైనా రావడానికి అవాంతరం ఏర్పడింది అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి? బాబా, అక్కడున్న పిల్లవాడు లేదా కూతురు నా వాళ్ళు కాదు, నీ పిల్లలే, నువ్వే చూసుకో బాబా అని సంకల్పం చేయాలి. కానీ ఎలా ఉన్నారో ఏమిటో ఏమవుతుందో అని ఆలోచనలు బయట వాళ్ళకి వస్తాయి, జ్ఞాని ఆత్మకు రాకూడదు అంటున్నారు బాబాలాగా. ఎందుకంటే నువ్వేం చేయలేవు అక్కడ. బాబా సంకల్పం చేసి వాళ్ళు నీ పిల్లలే కదా, ఆత్మరూపంలో నిన్ను తెలుసుకోకపోయినా నీ పిల్లలే కదా, అలా నా పిల్లలు కాదు, వాళ్ళని నువ్వే చూసుకో బాబా అని సంకల్పం చేసామనుకోండి, అంతిమ సమయంలో కూడా పాస్ అయిపోతామని చెప్తున్నారు బాబా. అంతిమ సమయం ఎలా ఉంటుందో చాలా భయంకరంగా ఉంటుంది. ఇప్పుడు కరెంటు కొద్దిగా తీస్తున్నారు, ముందు ముందు కరెంటు ఉండదని చెప్పారు బాబా. బయటికి వెళ్ళటానికి కూడా ఉండదని చెప్పారు బాబా. అటువంటి రోజులు కూడా మొన్న వచ్చినాయి, మళ్ళీ కూడా వస్తాయని మళ్ళీ వస్తాయి, గ్యారంటీగా వస్తాయి. మొన్న వచ్చింది ఏంటంటే ట్రైల్ వేసి చూపించారన్నమాట బాబా. బాబా చెప్తున్నారు, అంచేత మాతలు అనేవాళ్ళు నా పిల్లలు, నా భార్య, నా కూతురు, నా మనవడు, ఈ స్పందనలో ఉంటే అంతిమ సమయంలో ఫెయిల్ అవుతుంది ఆత్మ. అందుకు బాబా ఏమంటున్నారంటే, మరి అది ఎలా పోవాలి? బాబా నా పిల్లలు కాదు, సంభాళించడానికి ఇచ్చేవాడు, సంబంధం పెట్టుకోమని కాదు. కాబట్టి వాళ్ళు నీ పిల్లలే అని మనం సంకల్పం చేసినప్పుడు బాబా మనకి చాలా శక్తి ఇస్తారు. ఆ విధంగా మనం అంతింలో కూడా పాస్ అయిపోతామని చెప్తున్నారు బాబా. శివబాబా పిల్లల్లో కూడా భయంకరమైన వాళ్ళు కూడా ఉంటారంటున్నారు బాబా. జ్ఞానంలో ఉన్న వాళ్ళు కూడా అందరికంటే భయంకరమైన వారు ఎవరు, ఎలా ఉంటారు అంటున్నారు బాబా. శివబాబా చెప్తున్నారు, దైవీ పరివారంలో అందరికంటే భయంకరమైన వారు ఎవరు అంటే లోపల ఒక భావం ఉంచుకొని పైకి వేరొక భావంతో మాట్లాడేవారు అంటున్నారు బాబా. స్వచ్ఛత ఉన్నవారు ఏది ఆలోచిస్తారో అదే మాట్లాడతారు. కాబట్టి లోపల ఒకటి ఉంచుకుని బయట ఒకటి మాట్లాడితే అది పరనింద చేసే వాళ్ళకంట భయంకరమైన వాళ్ళు అంటున్నారు బాబా. పరులు నిందించామనుకోని మనం, అది కొంతసేపట్లో ఫ్రీ అయిపోతుంది. అలా కాకుండా లోపల ఒక భావం పెట్టుకుని బైకి వేరే మాట్లాడారంటే అది చాలా మోసం చేసినట్టు అయిపోతుంది. అటువంటి వాళ్ళు
ఈ పరివారంలో, ఈ యజ్ఞంలో ఎవరైనా ఉంటే వాళ్ళు భయంకరమైన వాళ్ళు, వాళ్ళతో కూడా మీరు జాగ్రత్తగా ఉండండి అంటున్నారు బాబా. ప్రతి చోట, ప్రతి విభాగంలో ఏదో ఒకటి ఉంటుంది, కానీ అది తెలుసుకుని మనం మసులుకోవాలంటున్నారు బాబా. అలాగని చెప్పి మొత్తం జ్ఞానానికి వంచితం అవ్వకూడదు కదా. ఈ జ్ఞానం ఎవరు చెప్తున్నారు? స్వయం పరమాత్ముడు చెప్తున్నాడు, శివ పరమాత్ముడు చెప్తున్నాడు, ఎవ్వరూ చెప్పట్లేదు. అదొక్కటే మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. భయంకరమైన వాళ్ళు ఉన్నా, మంచి వాళ్ళు ఉన్నా, చెడ్డ వాళ్ళు ఉన్నా, అందరినీ ఒకే దృష్టితో మనం చూడగలగాలి. అది అయితే బాబా అంటున్నారు, వాళ్ళతో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. పైకోటి చెప్తారు, లోపల ఇంకోటి ఉంటుంది వాళ్ళకి, అది చూసుకోండి అంటున్నారు బాబా. జ్ఞానంలో సంశయం వస్తే నష్టం ఏమిటి? సంశయం అంటే అనుమానం. అనుమానం ఉందనుకోండి మనకి, బాబా అంటున్నారు నష్టం ఏంటంటున్నారు. బాబా చెప్తున్నారు, సంగమ యుగంలో ఏ కర్మ చేసినా ఇతరుల సేవకు నిమిత్తం అవ్వాలి. సంగమయుగము అనేది భగవంతుడు అవతరించిన పవిత్ర యుగం. ఈ సంగమయుగంలో ఏ కర్మ చేసినా అది ఇతరులకు ఎంతో ఉపయోగపడాలి అంటున్నారు బాబా. ఇప్పుడు మనం పుస్తకాలు పంచి పెడుతున్నాం, మరి ఆ పంచి పెడతాం వల్ల లాభం ఏంటి? వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం జ్ఞానం చెప్పలేం, ఆ పుస్తకమే జ్ఞానం చెప్పేస్తుంది. అంచేత సంగమయుగంలో ఏ కర్మ నువ్వు చేసినా నీకు లాభం కాదు, వాళ్ళకి ఇతరులకు లాభం కలిగేలాగా చేయాలి. అప్పుడు నీకు సహజంగా ఉంటుంది. బాబా చెప్పిన విషయాల్లో సంశయం రాకూడదు. సంశయం అంటే అనుమానం, జరుగుతుందా జరగదా, బలహీనమైపోతారు అంటున్నారు బాబా. బాబా ఏం చెప్తారు? వినాశనం అని చెప్తారు బాబా, కానీ డేట్ చెప్పరు. 1 గంట ముందు కూడా చెప్పనన్నారు బాబా. కాబట్టి బాబా ఏం చెప్తున్నారు ఇక్కడ? అవుతుందా లేదా అని సంశయం వచ్చిందనుకోండి, మనం బలహీనం అయిపోతాం అంటున్నారు బాబా. అంచేత భగవంతుడు చెప్పిన వాక్యము ఈ సంగమయుగం పూర్తయ్యే లోపల ఎప్పుడోకప్పుడు తప్పకుండా జరిగి తీరుతుంది. ఎందుకంటే ఒకసారి డాక్టర్లు మధువనం వచ్చారు, డాక్టర్లు అందరినీ పిలిచారు, వచ్చారు, జ్ఞానం చెప్తున్నారు భగవంతుడు. వాళ్ళని కేకేసి చెప్పారు బాబా, 1 సెకండ్లో ఏ వ్యాధినైనా తగ్గించే మందు కనిపెట్టారా అని అడిగారు. చెప్పలేదు, వాళ్ళు కనిపెట్టలేదు కాబట్టి చెప్పలేదు. అప్పుడు చెప్పారు బాబా, ముందు డాక్టర్లకి అంతు చిక్కని వ్యాధులు వస్తాయి, మందులు కనిపెట్టే లోపల చాలామంది చనిపోతారు, కాల్చేవారు కూడా ఉండరు అన్నారు బాబా. అది జరిగింది కదా. చెప్పినప్పుడు జరిగిందా? చెప్పినప్పుడు జరగలేదు. వెంటనే జరిగిందా? జరగలేదు. కొన్ని సంవత్సరాల తర్వాత జరిగింది అది. అందుకు శివబాబా ఏం చెప్తున్నారు అంటే, ఇక్కడ నేను చెప్పిన వాక్యం నువ్వు అనుమానం పెట్టుకోకు, దానివల్ల నువ్వు శక్తిహీనుడు అయిపోతావు అంటున్నారు బాబా. భగవంతుడు చెప్పాడంటే తప్పకుండా జరిగిపోతుంది అంతే అది. కానీ వెంటనే జరగాలని ఏమీ లేదు కదా, మొత్తం మీద జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది. ఈర్ష్య పోవాలంటే ఏం చేయాలి? ఈర్ష్య ఎప్పుడు వస్తుంది? బాబా చెప్తారు, ఇతరులు బాగుపడుతున్నప్పుడు ఈర్ష్య వస్తుంది. వాళ్ళు బాగుపడుతున్నారు అంటే
మనకు ఈర్ష్య వస్తుంది. ఇతరుల సంపాదనలో మన కళ్ళు వెళ్ళినప్పుడు ఈర్ష్య వస్తుంది. ఈర్ష్య పాపఖాతాన్ని జమ చేస్తా అంటున్నారు బాబా. అది ఎప్పుడు పోద్ది అంటే బాబా అంటున్నారు, ఇతరులలో ప్రతి ఒక్కరిలో మంచి గుణాలను చూస్తే ఈర్ష్య సమాప్తి అయిపోద్ది. బాబా చెప్తున్నారు, ఈర్ష్య ఎప్పుడు సమాప్తి అవుతుందంటే ప్రతి ఒక్కరిలో, మానవ జీవితంలో ప్రతి ఒక్కరిలో ఒక మంచి గుణం ఉంటుంది కంపల్సరీగా. ఆ గుణం లేకుండా ఉండదు అసలు. ఆ మంచి గుణం చూసామనుకోండి, అందరిలో మనం ఆ మంచి గుణాన్ని ఎతికితే ఈర్ష్యపోద్ది అంటున్నారు బాబు. అవగుణాలను చూస్తే మనకు కూడా అవగుణాలు వచ్చేస్తాయి. ఇంకా అవగుణాలు చూసేటువంటి అలవాటు అయిపోద్ది మనకి. కాబట్టి ఎవ్వరు కూడా ఎప్పుడు కూడా ఏ విభాగంలో కూడా ఎవరిని చూసినా అవగుణాలు చూడకూడదు. అప్పుడు ఈర్ష్య వస్తుంది. అది పాపఖాతాలో జమ అయిపోద్ది. మనకు తెలియకుండానే పాపఖాతాలో జమ అయిపోద్ది ఈర్ష్య. ఆ ఈర్ష్య పోవాలంటే ఏం చేయాలంటున్నారు బాబా. ఏం చేయాలంటే నువ్వు కూడా అలాగ కృషి చేయాలి. వాళ్ళు ఎంత పైకి వచ్చారో, ఏది చేస్తే వచ్చారో, ఎలా కష్టపడితే వచ్చారో అలాగ నువ్వు కూడా చేసుకుంటే ఈర్ష్యపోతుంది. బాబా చెప్తున్నారు. నెక్స్ట్ ప్రశ్న, ప్రపంచం వారి నుండి నింద ఎందుకు వస్తుంది మీకు? బాబా అంటున్నారు, ప్రపంచం వాళ్ళు కూడా మిమ్మల్ని నిందిస్తున్నారు. ఎందుకు నిందిస్తున్నారు అని అడుగుతున్నారు బాబా. ఎందుకు నిందిస్తున్నారు? శివబాబా చెప్తున్నారు, కేవలం ప్రపంచ విషయాలతో అతీతం అవ్వకూడదు. మొదట మీ శరీర కర్మేంద్రియాల రసం నుండి అతీతం అవ్వాలి. అప్పుడు ప్రభువుకి అంటే శివ పరమాత్ముడికి మరియు ప్రపంచం వల్ల ప్రతి ఒక్కరికి ప్రియమైపోతారు అంటున్నారు బాబా. ఏం చెప్తున్నారు బాబా? నువ్వు ప్రపంచ విషయాలకు అతీతం అవ్వకూడదు. నీ శరీర కర్మేంద్రియాల రసం నుండి అతీతం అవ్వాలి. అంటే దాని అర్థం ఏంటి? ప్రపంచం ప్రకారం మనం నడుచుకోవాలి. ఒక మాత ఉంది, ఆ కుటుంబంలో ఏ ఆహార విహార వ్యవహారాలు నడుస్తున్నాయో అలాగే నడుచుకోవచ్చు అంటున్నారు బాబా ఇక్కడ. కానీ జ్ఞానంలోకి వచ్చిన తర్వాత అది తినకూడదు, ఇది తినకూడదు అని వ్యతిరేకం అవ్వకూడదు అంటున్నారు బాబా. ఇక్కడ చాలా మంచి పాయింట్ చెప్తున్నారు. మొదట నీ శరీర కర్మేంద్రియాల రసం నుండి అతీతం అవ్వాలి. నీ శరీర కర్మేంద్రియాల రసం ఏంటి? అట్లకి అతీతం అవితే అప్పుడు ప్రభువుకి ప్రపంచానికి ప్రియమైపోతావు. పరమాత్మ శివుడికి ప్రియమవుతావు, ప్రపంచానికి ప్రియమవుతావు అంటున్నారు. ఇక్కడ చాలా రహస్యం ఉంది. ఇక్కడ జ్ఞానంలోకి వచ్చేవనుకోండి, అది తినకూడదు, ఇది తినకూడదు అని వేరేవేమనుకోండి, పోనీ వేరేవేం. కానీ బాబా ఇక్కడ ఏమంటున్నాడు? నీ శరీర రసం నుండి అతీతం అవ్వాలంటున్నాడు. జ్ఞానంలో రాకముందు రోజు తాగుతున్నాడు అనుకోండి, బ్రాంతి తాగుతున్నాడు అనుకోండి, బాబా ఏమంటున్నాడు? నువ్వు ఆ బ్రాంతి తాగడం అని నీ శరీరానికి అదేనో సుఖం ఇస్తుందా? సుఖం ఇవ్వదు కదా. ఆ రసం నుంచి దూరం అవ్వాలి, అప్పుడు నువ్వు ప్రియమవుతావు అంటున్నాడు బాబా. అప్పుడు వాళ్ళు ఏమంటారు? ఈ శివ పరమాత్మ జ్ఞానంలోకి వచ్చిన తర్వాత నా భర్త తాగటం మానేశాడు అని వాళ్ళు ప్రశంసిస్తారు, భగవంతుడు సంతోషిస్తాడు. అంతేగాని ఆ శరీరానికి సంబంధించిన రసాలు మానకుండా, ఆ శరీరానికి అవసరమైన రసాలు మానకుండా నువ్వు ఎన్ని నియమాలు పాటించినా కూడా ఈశ్వరుడికి కానీ శివ పరమాత్ముడికి కానీ
ప్రపంచానికి కానీ నువ్వు ప్రేమ అవ్వు అంటున్నాడు. చాలా టాప్ మోస్ట్ పాయింట్ ఇది. నెక్స్ట్ పాయింట్, బాబా చెప్తున్నారు, ప్రపంచం వారి నుండి నింద ఎందుకు వస్తుంది మీకు అని అడిగారు అన్నమాట. అది పాయింట్. వారసులు ఎలా తయారవుతారు? వారసులు అంటే స్వర్గంలో వచ్చేటువంటి వాళ్ళు ఎలా తయారవుతారు? బాబా చెప్తున్నారు, వాణి ద్వారా ప్రజలు తయారవుతారు. ఈశ్వరి స్నేహము శక్తుల ద్వారా వారసులు తయారవుతారు. ఏదైనా సమస్య ఎదుర్కోవటం ఎంతో సమయం పట్టిందో దాన్ని అనుసారంగా కూడా మార్కులు లభిస్తాయి. శివబాబా ఏం చెప్తున్నారు ఇక్కడ? నీకు ఏదైనా కష్టం కానీ, నష్టం కానీ, అసుఖం కానీ, అశాంతి కానీ వచ్చినప్పుడు ఎందుకు వస్తుంది? అది కష్టం ఎందుకు వస్తుంది? పూర్వజన్మ కర్మఫలం అది. అప్పుడు ఏమనుకోవాలి మనం? అప్పు తీరిపోతుంది, ఈ కష్టం తీరిపోతుంది అనుకున్నప్పుడు బాబా అంటున్నారు, పరమాత్మ స్నేహం, పరమాత్మ శక్తులు కూడా నీకు లభిస్తాయి అంటున్నారు బాబా. కష్టం వచ్చేసింది అనుకుంటే ఏమి ఉపయోగం లేదు. కష్టం ఎప్పుడు వస్తుందో నీకు? ఏదో జన్మలో ఎవరికో నువ్వు దుఃఖం ఇచ్చినప్పుడు నీకు కష్టం వస్తుంది తప్పకుండా. ఆ కష్టం అయిపోతుంది, నీకు అప్పు తీరిపోతుంది. బాబా చెప్తారు, శరీరానికి అనారోగ్యం వచ్చినప్పుడు అప్పు తీరిపోతుందిలే బాబా అనుకుంటూ ఉంటే అది ఫ్రీ అయిపోద్దని చెప్తారు బాబా. కానీ దాన్ని వర్ణన చేసుకుంటూ ఉంటే ఇంకా ఎక్కువైపోద్దని చెప్తారు. ఎవరైనా వచ్చినప్పుడు నాకు అలాగైపోయింది, నాకు ఎలాగైపోయింది, ఇలా నిద్ర పడతలేదు, అలా అది డాక్టర్ దగ్గర చెప్పుకోవాలి తప్ప ఇతరుల దగ్గర చెప్పకూడదు. అది చాలా మంచి పాయింట్ చెప్తున్నారు బాబా. అలాగ నువ్వు వ్యాధిని వర్ణన చేస్తే వ్యాధి ఇంకా ఎక్కువైపోద్ది అంటున్నారు. అలా కాకుండా వ్యాధి ఎందుకు వస్తుందో? సత్యయుగంలో, త్రేతాయుగంలో వ్యాధులు ఉండవు. ఇక్కడ చేసిన కర్మఫలం అక్కడ అనుభవిస్తాం. వ్యాధి ఎందుకు వస్తుందో? ఏదో తప్పు చేసావు నువ్వు ఏదో జన్మలో, అది వ్యాధి రూపంలో వచ్చింది. అప్పుడు జ్ఞాని ఆత్మ అయిన నీవు నా అప్పు తీరిపోతుంది అని అనుకుని శివపరం పాపం లేనివాడు ఎక్కడో ఎవరో ఒక్క భగవంతుడు శివపరమాత్ముడు ఒక్కడే పాపం లేనివాడు. ప్రపంచంలో ప్రతి ఒక్కడు పాపాత్ముడే. అందుకే ఇది కలియుగము పాప భూయిష్టమైన భూమి అంటారు. అందుకే ఇక్కడ బాబా ఆ విధంగా చెప్తున్నారు. ఏ విధంగా చెప్తున్నారు? ఈశ్వరుడితో స్నేహం పెట్టుకో నీ కష్టకాలంలో, అప్పుడు నీకు శక్తులు వస్తాయి. నువ్వు అప్పుడు స్వర్గంలో మంచి ప్రాప్తిని పొందుతావు అని చెప్తున్నారు బాబా. ఎంత సమయంలో ఎదుర్కొన్నావో దాన్ని బట్టి కూడా మార్కులు ఉంటాయంటున్నారు. ఒక్క సెకండ్లోనే వ్యాధి రాగానే ఒక్క సెకండ్లో అనుభవం అయిపోవాలి మనకి. అది నేర్చుకోవాలంటున్నారు బాబా. సందేశీలు తెచ్చేది మురళి కాదు, అందులో అద్భుతం ఉండదు అంటున్నారు బాబా. నెక్స్ట్ బాబా చెప్తున్నారు, శరీరము ఆత్మకి ఎప్పటి వరకు ఉంటుంది అంటున్నారు బాబా. కర్మల ఖాతా పూర్తి అవ్వదో అప్పటి వరకు ఆత్మ శరీరాన్ని వదలదు. యోగం ద్వారా అయినా లేక అనుభవించైనా భోగం ద్వారా అయినా ఖాతాను తప్పకుండా పూర్తి చేసుకోవాలి. శ్వాసలో స్మృతి ఉంటే సహజంగా సహనశక్తి వచ్చేస్తుంది. కొంతమందికి యాక్సిడెంట్ జరిగిందనుకోండి, హాస్పిటల్కి వెళ్ళి
ఆ డాక్టర్కి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి చనిపోతాడు. అంటే ఏంటి, అక్కడ ఆ డాక్టర్ ఖాతా ఉంది. అక్కడ ఒకడు స్పాట్లో చనిపోతాడు, డాక్టర్ ఖాతా లేదు. అదే చెప్తున్నారు బాబా ఇక్కడ. అంతకుముందు నుంచి భగవంతుడితోటి యోగం చేసుకుని ఎవరిని నిందించకుండా, ఎవరు అవగుణాలు చూడకుండా అందరూ భగవంతుడి పిల్లలే, అన్ని మతాలు అన్ని ధర్మాలు భగవంతుడి పిల్లలే, అలాగ మనం ప్రపంచం మీద మంచి భావన పెట్టుకుంటే మన ఖాతా అంతా పూర్తయిపోద్ది. అలా కాకుండా బాబా ఏమంటున్నారు, ఎప్పటి వరకు నీ శరీరం ఉంటుంది అంటే నీ ఖాతా పూర్తయ్యే వరకు శరీరం ఉంటుంది అంటున్నారు బాబా. మృత్యు ద్వారా కూడా భగవంతుని ఎవరు ప్రత్యక్షం చేస్తారని చెప్తున్నారు బాబా. అంటే చనిపోయేటప్పుడు కూడా భగవంతుని ప్రత్యక్షం చేసేవాళ్ళు ఉంటారంటున్నారు బాబా. ఒక ఊర్లో ఒక ఆయన చనిపోతున్నారు. ఆయన బాబా సెంటర్ కూడా కట్టించారు. చాలా మంచి ఆత్మ, అంటే అందరూ మంచోళ్ళే బాబా దృష్టిలో. ఆయనకి చనిపోతున్నప్పుడు అందరూ వచ్చారు. అందరూ వచ్చి ఆయన ఏం చెప్పారు, వేసిన వాణి చదవండి, భగవంతుడి వాక్యాలు వినిపించండి, నేను వెళ్ళిపోతున్నాను ఇంకా అన్నారు. కూతురు ఉంది, కోడలు ఉంది, అల్లుడు అందరూ ఉన్నారు అక్కడ. ఎవరిని కూడా అతను అలాగా చూడకుండా, వాళ్ళతో పలకరించకుండా ఒకటే అన్నాడు ఆయన, శివబాబా వాక్యాలు చదవండి, వింటూ వింటూ మనసు ఆనందంతో చనిపోతాను అన్నాడు. అలా చనిపోయారు ఆయన. అదే చెప్తున్నారు బాబా ఇక్కడ. ఏమని, అశరీర అభ్యాసం నీకుంటే అంతిమలో నీకు అటువంటి మరణం వస్తుందని చెప్పారు. లక్ష్మక్కకి ఏం చెప్పారు బాబా, మేము అడిగాం, రామరాజన్నయ్య అన్నారు పరిస్థితి బాగోలేదు కదా, ఆ లక్కర్లన్నీ పిల్లండి అన్నారు. మేము అడిగాం, ఏమొద్దు, బట్టి అయిపోయిన తర్వాత పిల్లండి అన్నారు. ఆ స్థితి ఎప్పుడు వస్తుందంటే అశరీర స్థితి ఉన్నప్పుడు వస్తుంది అంటున్నారు బాబా. అశరీర స్థితి అంటే ప్రతి కర్మలో మనకి అతీత స్థితి అనుభవం అవ్వాలి. మీకు పిండి వంటలు వండి పెట్టినప్పుడు ఒకేలాగా ఉండాలి. లేదు, ఉప్పు ఎక్కువైపోయిన కూరలో కూడా ఉప్పు ఎక్కువైపోయిందని చెప్పకూడదు. బాబా ఈరోజు ఉప్పు ఎక్కువైంది తీసుకుంటున్నాను అని తీసేసుకుని బాబా స్మృతిలో ఆ తర్వాత వాళ్ళకి మెల్లిగా చెప్పాలి, కొంచెం చూసుకుని వండు పదార్థాన్ని అని చెప్పాలి. అంతేగాని ఉప్పు ఎక్కువైపోయింది, నీకు ఇది కష్టమైపోయింది అలా అన్నామనుకోండి, మామూలు మనకే వాళ్ళకి తేడా లేదు. అదే చెప్తున్నారు ఇక్కడ బాబా. ప్రతి విషయానికి అతీతమయ్యి నువ్వు నడుచుకున్నప్పుడు అంతిమ సమయంలో నువ్వు తప్పకుండా మంచి పదవి పొందుతావు, భగవంతుని ప్రాప్తి పొందుతావు. జన్మ జన్మ జన్మలకి భగవంతుడి సహయోగం నీకు తోడుంటుంది పరోక్షంగా. నెక్స్ట్ పాయింట్ చెప్తున్నాడు బాబా. సలహా ఇచ్చేటప్పుడు ఎలా ఉండాలి, యజమానిగా ఉండాలి. తర్వాత ఏమవ్వాలి, పిల్లవానిగా అయిపోవాలంటున్నారు బాబా. అంటే మీరు ఎప్పుడైనా సరే ఎవరికైనా సలహా ఇచ్చేటప్పుడు మంచి సలహా ఇవ్వండి. వాళ్ళు పాటించలేదు, పిల్లవాడు అయిపోండి. అంటే మీరు చెప్పారు అంతే, అయిపోయింది అంతే. ఇప్పుడు ఒకళ్ళు అంటారు, పుస్తకాలు పాడేస్తున్నారు మీరు పంచుతుంటే అన్నారు. శివబాబా ఏం చెప్పాడు, పాడేసినా చింపేసి పాడేసినా ఏం చేసినా మీరు ఇవ్వండి అంతే. అంతిమలో నాకు ఈ సందేశం అందలేదని చెప్తారు. భగవంతుడితోటే మనసులో, ఓ భగవంతుడా అందరికీ జ్ఞానం చెప్పావు, వాళ్ళందరూ బాగున్నారు, అందులో కూడా మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు ఉంటారు, అది వేరే సంగతి, కానీ నాకు చెప్పలేదు నువ్వు అంటారంట. అప్పుడు భగవంతుడు, ఇదిగో నా సుపుత్రుడు పుస్తకం పంచిపెట్టాడు, నీకు మూర్ఖత్వంతో బయట పాడేశావు అని చెప్పి ఈరోజు నీకు శిక్ష పడిపోతుంది అని సాక్షాత్కారం చేసి మనల్ని చూపించి అతనికి శిక్ష వేసి మనకు మార్కులు వేస్తాడు. అక్కడ మీరు పరీక్ష రాసేసినంతలో మార్కులు వేసేయడు, అవి ఎలా రాసేవో చూసి మార్కులు వేస్తాడు. అంచేత మనం పుస్తకం ఇచ్చేటప్పుడు కూడా శివబాబా ఈ పిల్లవాడు నీ పిల్లవాడు అవ్వాలని సంకల్పం చేస్తాం. వాడికి అదృష్టం లేదు, దురదృష్టంగా ఉన్నాడు, వాడు పాడేస్తాడు. పాడేసేమని మనం పంచడం మానేస్తే తప్పది. అదే చెప్పారు బాబా.
అంచేత బాబా ఏం చెప్తున్నారు మనకి? మనం ఎప్పుడు కూడా ఇతరులు నిందించే విధంగా మనం ఉండకూడదు అంటున్నారు బాబా. అర్థమైందా? మన సలహా ఇస్తాం, ఇది తప్పు అని. వాళ్ళు వినలేదనుకోండి, వదిలేయటమే. పిల్లవాడు అయిపోవాలి. పిల్లవాడు ఏం చేస్తాడు? అన్నీ మర్చిపోతాడు. ఎవరెత్తుకున్నా వాళ్ళ సంఖ్యకి వెళ్తాడు. అలాగే బాబా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, సలహా ఇచ్చేటప్పుడు యజమానిగా అయ్యి, వాళ్ళు పాటించలేదు, సైలెంట్ అయిపో అని చెప్పారు బాబా. సర్వీస్లో లక్షణాలు కలిగిన ఆత్మ సంఖ్యను సహజంగా తీసుకొస్తుంది. సర్వీస్ చేసేటప్పుడు మనకు మంచి లక్షణాలు ఉంటే సంఖ్య వచ్చేస్తా అంటున్నారు బాబు. ఒకసారి నేను అమలాపురంలో ఉన్నప్పుడు ఒక ఆయన రిటైర్ అయిపోయి, అతను దేవుడికి ఇన్ని భుజాలు అయ్యి ఉంటాయి, ఏంటిది అనే సంశయంలో వచ్చాడు నా దగ్గరికి. నేను చెప్పాను, అది సహయోగం భుజాలు అయ్యి అంటే, అబ్బాయి అదేం కాదు, ఇదేం కాదు అన్నాడు. బాబా చెప్పారు, ఎవరైనా వాదింటున్నప్పుడు నువ్వు వాదించుకో, చక్కగా యోగం చేసుకో, ఆ శాంతి శక్తిలో వాళ్ళకి అనుభవం అవుతుంది అన్నాడు బాబా. అరగంట చెప్పాను నేను, ఏమీ లేదు, ఆయన నమ్మలేదు. ఏమని నమ్మపోతే ఈ పాయింట్ జ్ఞాపకం వచ్చింది నాకు. వాదించే వాళ్ళ దగ్గర నువ్వు అస్సలు ఆన్సర్ కానీ వాదించడం కానీ ఏమి చెప్పొద్దు, చక్కగా మౌనంగా కూర్చో. ఒక పాయింట్ చెప్పేయటం మౌనం అయిపోతే అన్నారు బాబా. నేను అలా కూర్చున్నాను నేను. అది జ్ఞాపకం వచ్చి అప్పుడు అతనికి సాక్షాత్కారం అయింది. బాబా లైట్లోంచి దేవతలు వస్తున్నట్టు సాక్షాత్కారం అయింది. అప్పుడు అతను చెప్పాడు, దేవుడు ఒక్కడేనండి, మీరు చెప్పినట్టు దేవుడు హృదయాల్లోంచే వీళ్ళందరూ ఉత్పన్నమైపోయారు. ఎలాగైతే ప్రధానమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి, ఆరోగ్య మంత్రి ఇవన్నీ ఎలా ఉన్నారో అలాగా వచ్చారని ఆయన చాలా తృప్తి అయిపోయాడు. చక్కగా పుస్తకాలు తీసుకున్నాడు, అనుభవం చేసుకుని వెళ్ళిపోయాడు. అది చెప్తున్నారు బాబా ఇక్కడ. కాబట్టి బాబా ప్రపంచం వాళ్ళందరికీ ఎలా సమాధానం చెప్పాలో కూడా మనకి చెప్పేశాడు అన్నీ. మనకి జ్ఞానం సరిగ్గా తెలియక మనం బలహీనం అయిపోవటం, లేకపోతే అలసట అయిపోవటం, వేరైపోవటం, రకరకాలుగా ఇతరులను నిందించడం, లేకపోతే మనం రకరకాలుగా అయిపోతున్నాం. కానీ ఇక్కడ బాబా ఏం చెప్పాడు? ఎవరైనా నువ్వు చెప్పిన విషయాన్ని కాదని వాదింటున్నప్పుడు ఇంక మాట్లాడకు, నువ్వు మాట్లాడొద్దు, అసలు సైలెంట్గా కూర్చో. ఆయన కూడా సైలెంట్గా కూర్చుని భగవంతుని అడుగు, భగవంతుడితో యోగం చేసుకొని చెప్పాలి. అప్పుడు భగవంతుడు ఆటోమేటిక్గా వాళ్ళకి ఆ రోజు కాకపోయినా, ఆ క్షణం కాకపోయినా, తర్వాత అయినా ఆన్సర్ ఇచ్చేస్తాడు. మౌనం అనేది యోగికి చాలా గొప్ప లక్షణం. అది వాగుడు, వితంత వాదన ఇవన్నీ యోగి లక్షణాలు కాదు. యోగి అంటే ఎలా ఉంటారంటే, కన్ను సైగలలో, సంకల్పంలో అగరొత్తి ఏం చేస్తుంది? పెట్టిలో ఉన్నప్పుడు సువాసన రాదు, అది వెలిగించినప్పుడు తాను కాలిపోతూ మొత్తం గదంతా సువాసన ఎత్తుంది. అలాగే యోగి ఏం చేస్తారంటే, అజ్ఞాని వచ్చినా, అపకారి వచ్చినా, ఉపకారం చేసేవాళ్ళు వచ్చినా, సహయోగం చేసేవాళ్ళు వచ్చినా అందరినీ ఒకేలాగా చూస్తుంది. అది నేర్చుకోవాలి అంటున్నారు బాబా. అప్పుడు భగవంతుడు ప్రత్యక్షత ప్రపంచం ముందు స్పష్టంగా అనుభవం అయిపోద్ది అన్నారు. థ్యాంక్ యూ బాబా, మంచి వాణీలు చెప్పించావు. 69 సంవత్సరంలో ఉన్న మంచి వాణీల సారం అంతా కూడా చెప్పించారు. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే జ్ఞానం ప్రపంచం వాళ్ళందరికీ అన్ని భాషల్లోని ముద్రించి ఇవ్వండి విషయ బాబా, వాళ్ళు కూడా అందరూ పావనం అవ్వాలి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ఓ శివ పరమాత్మ తండ్రి,
ఇటువంటి జ్ఞానము ఎంత ధనం ఇచ్చినా కూడా లభించదు. ఇటువంటి జ్ఞానము, అద్భుతమైన జ్ఞానము అనారోగ్యాన్ని, పాపాన్ని, ఇవన్నిటిని మీ స్మృతి ద్వారా, పాపం లేనివాడు ఎవరు? ఒక్క పరమాత్ముడు, శివుడు ఒక్కడే. శివుడు ఆజ్ఞ లేనిదే ఏది జరగదంటారు. అది పరమసత్యం. అది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అంటారు. ఇటువంటి లోకాలు కోట్లు ఉన్నాయి భగవంతుడికి. అఖిల్ అండ అంటే అనేక ఆత్మలు, లెక్కలేని ఆత్మలు. కోటి బ్రహ్మాండాలంటే కోటి లోకాలు. ఇటువంటి లోకాలు ఎన్నో ఉన్నాయి ఆయనకి. చూడండి, ఒక మనిషికి ఎన్నో బిజినెస్లు ఉంటాయి. అలాగా. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. హలో.